హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రెడీ ఛానల్ చిల్ బ్రో అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఐ బటన్ ప్రెస్ చేయండి, ఇంకా ఎక్కువ రీచ్ పెరుగుతుంది. లైక్ కొట్టండి ఫస్ట్. ఇంకొచ్చేసి బీబీ జోడీ సీజన్ 2 రీతు అలాగే డీమన్ ఎలిమినేట్ అయ్యారా బ్రో అని చాలామంది అయితే నాకు మెసేజ్ చేశారు. ఇప్పుడు నాకున్న అప్డేట్ ప్రకారం వాళ్ళు ఎలిమినేట్ అయ్యారా లేదా అని ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు కనుక బీబీ జోడీ సీజన్ 2 చూస్తుంటే ఇద్దరు జోడీస్ అయితే నెక్స్ట్ లెవెల్ పర్ఫార్మెన్స్ ఇస్తున్నారు. వాళ్ళే అమర్ అలాగే నైనిక, మానస్ అలాగే షష్ఠి. వీళ్ళే ఆ గోల్డెన్ సోఫాని ఎక్కువ సార్లు దక్కించుకున్నారు. డ్యాన్స్ పరంగా అయితే నెక్స్ట్ లెవెల్ బాగా చేస్తున్నారు. నిజంగా నాకు తెలిసి వీళ్ళే విన్నర్ రన్నర్ అయ్యేకి ఎక్కువ అవకాశం ఉంది. ఈరోజు కూడా అమర్ అలాగే నైనిక బాగా పర్ఫామ్ చేసి ఆ గోల్డెన్ సోఫాని దక్కించుకున్నారు. చాలాసార్లు వీళ్ళిద్దరు దక్కించుకున్నారు. అలా ఉంటుంది వాళ్ళ పర్ఫార్మెన్స్. విన్నర్ రన్నర్ అయ్యేకి మానస్, షష్ఠి, అమర్ అలాగే నైనిక వీళ్ళే నాకు తెలిసి ఇప్పటి వరకు ఉన్న పర్ఫార్మెన్స్లో వీళ్ళే అవుతారు. అలా పర్ఫార్మెన్స్ చేస్తున్నారు. ఇంకా వైల్డ్ కార్డ్గా ఎంట్రీ ఇచ్చింది వచ్చేసి రీతు అలాగే డీమన్ అయితే వీళ్ళైతే ఇచ్చారు. ఇప్పటికైతే 2 పర్ఫార్మెన్స్లు అయితే ఇచ్చారు. అవి అంతగా లేదు. ఈరోజు పర్ఫార్మెన్స్ అయితే ఇంకా చాలా డల్గా ఉంది. రీతు అయితే ఎమోషనల్ కూడా అయింది, మాకు డాన్స్ రాదు అని. ఇంకా వాళ్ళే అయితే లీస్ట్ స్కోర్ అయితే అయ్యారు. ఇంకా ఈరోజు సండే రోజు ఎవరైతే పర్ఫామ్ చేస్తారో వాళ్ళ లీస్ట్ ఉంటే వాళ్ళిద్దరిని ఫేస్ ఆఫ్ పెడతారంట. వాళ్ళు ఎవరు ఓడిపోతే వాళ్ళు ఎలిమినేట్ అయిపోయి బయటికి వెళ్ళిపోతారు. ఈరోజు లీస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి డీమన్ అలాగే రీతు వీళ్ళే ఉన్నారు. ఇంకా వాళ్ళ పైన వచ్చేసి చైతు అలాగే కీర్తి భట్ వీళ్ళైతే ఉన్నారు. ఇంకా ఈ రోజు కూడా పర్ఫార్మెన్స్ అందరూ చాలా బాగా చేసినట్టున్నారు. అందుకే ఇప్పుడు కీర్తి, చైతు అలాగే డీమన్ అలాగే రీతు వీళ్ళైతే ఫేస్ ఆఫ్ వెళ్ళాలి. కానీ వాళ్ళ దగ్గర చైతు అలాగే కీర్తి భట్ దగ్గర ఒక పవర్ అస్త్రం ఉంది కదా, దాన్ని వాడి ధనరాజ్ అలాగే భాను వీళ్ళని అయితే ఫేస్ ఆఫ్ పంపించారు. ఇప్పుడు ధనరాజ్ అలాగే భాను, డీమన్ అలాగే రీతు వీళ్ళైతే ఫేస్ ఆఫ్ వెళ్ళి ఎలిమినేషన్ జోన్కి అయితే వెళ్ళారు. కానీ వాళ్ళు పర్ఫార్మెన్స్ చేసిన తర్వాత జడ్జెస్ అయితే ఈసారి కూడా నో ఎలిమినేషన్ అని చెప్పారంట. అందుకే ఎవరు ఎలిమినేట్ లేదని మనకున్న అప్డేట్ ప్రకారం తెలిసింది.